హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షర్మిస్ కిచెన్. ఈ రోజు నేను మరొక రుచికరమైన వంటకంతో మీ ముందుకు వచ్చేసానండి. వంకాయ పప్పు చేసి చూపిస్తున్నాను. ఎప్పుడు పప్పే కాకుండా ఇలా వంకాయ కాంబినేషన్ తో చేసి చూసారంటే చాలా బాగుంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. రైస్ లోకే కాదండి, చపాతీలో కూడా చాలా బాగుంటుంది. ఇది మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ కాంబినేషన్ మీకు తప్పకుండా నచ్చుతుంది. దీనికోసం అయితే నేను ముందుగా కుక్కర్ తీసుకుని ఇందులోకి ఒక చిన్న కప్పు కందిపప్పుని తీసుకుంటున్నాను. ఈ కందిపప్పుని వాటర్ యాడ్ చేసుకునేసి ఒక 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. కందిపప్పుని మీరు ఇలా కాకుండా కొంచెం లైట్ గా ఫ్రై చేసి కూడా తీసుకోవచ్చండి, అలా కూడా బాగుంటుంది. నేనైతే ఇక్కడ డైరెక్ట్ గా యాడ్ చేసుకునేస్తున్నాను. ఇలాగా 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకునేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి చిన్న గ్లాస్ తో ఒక 2-3 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకోండి. మనం కుక్కర్ లో పెడుతున్నాం కాబట్టి ఎక్కువ వాటర్ కూడా అవసరం ఉండదు, తొందరగానే ఉడికిపోతుంది. ఇలాగ వాటర్ యాడ్ చేసుకునేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఒక పెద్ద ఆనియన్, అదే విధంగా ఒక 2 టమోటాలను కూడా యాడ్ చేసుకుంటున్నాను. బాగా పండిన టమోటాలను యాడ్ చేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకుంటున్నానండి. పచ్చిమిర్చి ఏంటంటే మీరు తినే కారాన్ని బట్టి యాడ్ చేసుకోండి. నేను ముందుగా వంకాయలను కట్ చేసి ఇలా సాల్ట్ వాటర్లో వేసుకున్నానండి. ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే వంకాయలు నల్లబడకుండా ఉంటాయి. సో ఆ వంకాయల్ని ఈ పప్పులోకి యాడ్ చేసుకుంటున్నాను. మీరు తీసుకున్న పప్పుని బట్టి వంకాయలను యాడ్ చేసుకోండి. మరీ ఎక్కువ యాడ్ చేసినా కూడా బాగుండదు. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి. ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా నేను ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. టమోటాలు తీసుకున్నాం కాబట్టి ఆ పులుపుని బట్టి చింతపండుని యాడ్ చేసుకోండి. 2 రెమ్మల కరివేపాకు, పచ్చి కరివేపాకు వేసేసి కుక్కర్ మూత పెట్టేసి ఒక 2-3 విజిల్స్ రానిచ్చామంటే పప్పు బాగా ఉడికిపోతుంది. పప్పులో కూడా రకాలు ఉంటాయండి. ఒక రకమైన కందిపప్పు తొందరగా ఉడికిపోతుంది, 1-2 విజిల్స్ ఉడికిపోతుంది. నేను పెట్టిన ఈ పప్పు అయితే ఒక 2-3 విజిల్స్ అయితే ఉడికింది. సో ఇలాగా పప్పు మొత్తం ఉడికిపోయిన తర్వాత ఈ కుక్కరు ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత మూత తెచ్చి చూసామంటే చూడండి బాగా ఉడికిపోయింది పప్పు. సో ఈ పప్పుని పప్పు గుత్త తీసుకొని లైట్ గా మ్యాష్ చేసుకోవాలి. మరి ఎక్కువ మెత్తగా చేయొద్దండి, లైట్ గా మ్యాష్ చేసుకుంటే సరిపోతుంది. మనకు అక్కడక్కడ వంకాయ ముక్కలు కనిపిస్తూ ఉంటే తినేటప్పుడు బాగుంటుంది. ఇలాగా మెదుపుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పోపు కోసము పక్కన వేరొక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూను ఉద్దిపప్పు, 1 టేబుల్ స్పూను శనగపప్పు, 1 టేబుల్ స్పూను జీలకర్ర యాడ్ చేసుకుంటున్నాను. అదే విధంగా ఒక 7-8 వెల్లుల్లి రబ్బలు కచ్చా పచ్చగా దంచుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. 2 ఎండుమిరపకాయలు, అదే విధంగా 2 పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకుంటున్నాను. సో ఈ పోపు మొత్తాన్ని లైట్ గా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఒక చిన్న ఆనియన్ ని ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. నేను ఆనియన్ చిన్నదే ఇక్కడ యాడ్ చేసుకున్నానండి. మనం ఆల్రెడీ పప్పును ఉడికించేటప్పుడు అక్కడ ఆనియన్ యాడ్ చేస్తాం కాబట్టి సో పోపు కోసము ఇక్కడ చిన్న ఆనియన్ ఒకటి యాడ్ చేసుకున్నాను. ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని లైట్ గా ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మ్యాష్ చేసి పెట్టుకున్నాం కదండి పప్పు వంకాయ, సో అది ఈ పోపులో యాడ్ చేసుకునేయాలి. ఇలా యాడ్ చేసుకునేసిన తర్వాత ఈ పోపు మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకునేసి ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుంటున్నాను. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు, కొత్తిమీర వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఇలా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఈ వంకాయ పప్పు మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో ఉడకనిచ్చామంటే పప్పు బాగా ఉడికిపోతుంది. ఇలా ఉడకపెట్టడం వల్ల ఏంటంటే మన పోపు పెట్టాం కదండి, ఆ ఫ్లేవర్స్ మొత్తము వంకాయ పప్పులోకి బాగా పట్టి టేస్ట్ బాగుంటుంది. ఇలా మూత పెట్టేసేసి ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో వదిలేసామంటే పప్పు బాగా ఉడికిపోతుంది. ఈ పప్పు మరీ గట్టిగా ఉన్నా కూడా బాగుండదండి, ఇలాగ ఉంటేనే బాగుంటుంది. మీకు ఇంకా గట్టిగా కావాలనుకుంటే ఒక 2 నిమిషాల పాటు ఇంకా ఉడకబెట్టారంటే పప్పు మనకు గట్టిగా అయిపోతుంది. ఇది చల్లారేపాటికి మనకు కరెక్ట్ గా సరిపోతుంది. వంకాయ పప్పు చాలా బాగుంటుందండి. మీరు తెల్ల వంకాయలు ఉన్నా కూడా యాడ్ చేసుకోండి. నాకైతే ఇక్కడ సార వంకాయలు దొరికాయండి, వాటిని యాడ్ చేసుకున్నాను. ఏ వంకాయలైనా కూడా పప్పులో వేసుకున్నామంటే టేస్ట్ బాగుంటుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.